యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు బలవంతుడగు దేవుడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన ఎంత బలవంతుడంటే సిల్వలో ఆయన రక్తమంతా కార్చబడినప్పటికీ బలమైన కేక వేసి అరిచాడు, తండ్రి తండ్రి మీ చేతికి నా ఆత్మని అప్పగించుచున్నానని. అది యూదులు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ ప్రార్థన చేస్తారు. తన ఆత్మని తండ్రి చేతికి అప్పగించి నిద్రపోతారు. ఒకసారి రామ్ గోపాల్ వర్మ అనే నాస్తికునికి ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఒకవేళ మీరు దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి ఒకవేళ దేవుడు ఉన్నాడని మీకు ఒకసారి అలా అనిపిస్తే, ఒకవేళ మీకు అలా నమ్మకం వస్తే ఎవరిని నమ్ముకుంటారు అని చెప్పినప్పుడు, ఒకవేళ దేవుడు ఉన్నాడని నేను ఒకవేళ నమ్మాల్సి వస్తే, అలా నిరూపించబడితే, ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఈజ్ జీసస్. ఆయనకి ఏ ఆయుధాలు అవసరం లేదు. ఆయన ఏ ఆయుధాలు లేకుండా అన్నిటిని జయించాడు. ఎస్, ఆయన ఏ యుద్ధం చేయకుండా అన్నీ గెలిచాడు. ఇప్పటికీ గెలుస్తూనే ఉన్నాడు. ఆయన కేవలం ఒక మాటతోనే సృష్టి చేశాడు. ఒక మాట పలికినప్పుడు సైనికులు వెనుక తగ్గి నేల మీద పడిపోయారు. ఆయన నోటి మాటకే అంత శక్తి ఉన్నది. మరి కుష్టి వ్యాధి ఉన్న వ్యక్తి తన దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఏం చేయగోరుతున్నామంటే శుద్ధుడవ్వాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పినప్పుడు అతడు శుద్ధుడయ్యాడు. అంటే మనం ముట్టుకుంటే అపవిత్రమైపోయే దేవుడు కాదు ఈయన. అమావాస్యకు పౌర్ణమికి ఆ ప్రభావాల చేత అపవిత్రమైపోయే దేవుడు కాదైనా. అమావాస్యకు పౌర్ణమికి ఆయన మందిరానికి వచ్చి ఆరాధించాలని మన దేవుడు చెప్తున్నాడు. ఇతర దేవతలు అమావాస్యకి పౌర్ణమికి అపవిత్రమైపోతారు, బలహీనమైన దేవులు కాబట్టి వాళ్ళ మందిరాలు క్లోజ్ చేస్తారు. మన దేవుడు అవన్నీ ప్రభావాలు అతని మీద ఉండవు. సృష్టిని శాసించే దేవుడు కాబట్టి సృష్టి ప్రభావం అతని మీద ఉండదు. అతని సృష్టిని శాసించే వ్యక్తి. అలాంటి దేవుడు బలమైన దేవుడు. అంటే అతను తాకితే అపవిత్రమైపోయే ఒక వ్యక్తి వస్తే అపవిత్రమైపోయే దేవుడు కాదైనా. మనను ముట్టి పవిత్రపరిచే బలమైన దేవుడు. ఇట్టి దేవుడే ఈ లోకానికి అవసరం. ప్రైజ్ ది లార్డ్.